ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? మనం నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం. మనం నమ్మితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాం. దేవుని మహిమను, దేవుని యొక్క కార్యాలను మనం చూడాలంటే దేవుణ్ణి నమ్మిన వారంగా మనం ఉండాలి. ఆ విశ్వాసమే మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుంది. ఎందుకు మన జీవితంలో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగించడం లేదంటే మనం దేవుని మీద నమ్మకం లేని వారంగా ఉంటున్నాం. ఆ నమ్మకం ఎప్పుడైతే కలిగిన వారంగా, విశ్వాసం కలిగిన వారంగా ఉంటామో దేవుడు మహిమ కలిగిన కార్యాలు మనకి జీవితంలో జరిగిస్తారు. విశ్వాసంతో, నమ్మకంతో 12 సంవత్సరాల నుంచి బలహీనమైన రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకోగానే దేవుని యొక్క మహిమను చూసింది. తన యొక్క జీవితంలో 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ బాధ నుండి నివారణ పొందుకుంది. ఉదయకాల సమయంలో మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన దగ్గరకు ఎప్పుడైతే వెళ్తారో దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. కనుక ఆ రీతిగా విశ్వాసంతో, నమ్మకంతో ఉంటూ దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి ఆయన మహిమ కలిగిన కార్యాలు మీ యొక్క జీవితాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిన్ను నమ్మితే నీ మహిమను చూసేటట్లు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ దేవ, ఇక ప్రార్థనలు ఏకీవించి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు తాను పెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.